నేడు బాపట్ల జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. నిజాంపట్నంలో మత్స్యకార భరోసా కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొనున్నారు. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా సాయం కింద 1.23 మత్స్యకార కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 10,000 రూపాయల సాయం అందించనున్నారు జగన్. వరుసగా 5వ ఏడాది మత్స్యకారులకు సాయం అందిస్తోంది వైసీపీ ప్రభుత్వం. మొత్తంగా నేడు బాపట్ల జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించబోతున్నారు. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్ మత్స్యకార భరోసా సాయం అందించబోతున్నారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లాలో పర్యటించబోతున్నారు. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవి, బలరాం, ఈరోజు బాపట్ల జిల్లా నిజాంపట్నంలో మత్స్యకార భరోసాకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ లో సీఎం జగన్ అటెండ్ అవుతున్నారు. ఈ సందర్భంగా కూడా గత 5 సంవత్సరాలకు సంబంధించి కూడా ఈ మత్స్యకార భరోసా ఏదైతే ఉందో దానికి సంబంధించి మత్స్యకారులకు సంబంధించిన ప్రతి కుటుంబానికి కూడా 10,000 వంతున కూడా ఆర్థిక సాయాన్ని ఈ పథకం ద్వారా అందించడం జరుగుతుంది. ముఖ్యంగా మే 14 నుంచి జూన్ 14 వరకు కూడా వీళ్ళకి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వేటకెళ్లకుండా నిషేధం విధిస్తారు. నిషేధం విధించినటువంటి సందర్భంలో వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఈ మత్స్యకార భరోసా అనేటువంటి పథకాన్ని ప్రత్యేకంగా ప్రారంభించడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు 9:15 ఇక్కడ ఉన్నటువంటి హెలిప్యాడ్ కి చేరుకుంటారు. హెలిప్యాడ్ కి చేరుకొని అక్కడి నుంచి 9:30 ప్రాంతానికి నిజాంపట్నం రావడం జరుగుతుంది. నిజాంపట్నంకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ మత్స్యకారులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి స్టాల్స్ అన్ని కూడా ఆయన చూస్తారు. చూసిన తర్వాత అక్కడ సమావేశంలో పాల్గొనే పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. మొత్తానికి 1,23,690 కుటుంబాలకు ఈ మత్స్యకార భరోసాకి సంబంధించిన పథకం ద్వారా కూడా లబ్ధి చేకూరే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇక్కడైతే నిజాంపట్నానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి ఇప్పటికే మత్స్యకారులంతా చేరుకున్న పరిస్థితి, నాయకులు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి రావడం అనేది జరిగింది. మొత్తానికి ఈ రోజు ఆయన ప్రసంగం కూడా ఉంటుంది. ఈ ప్రసంగం ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే దాని మీద కూడా పొలిటికల్ పార్టీస్ అయితే కొంత ఉద్రిక్తం ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. మహబూబాబాద్ జిల్లా